అందరికీ నమస్తే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కరోనాతో డెంగ్యూతో పోల్చాడు. దాన్ని వ్యతిరేకించడం కాదు, పూర్తిగా నాశనం చేయాలని చెప్పి అన్నాడు. తమిళనాడులో ఇప్పటి వరకు 161కి పైగా గుళ్లను అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చివేశారు. నిన్న తమిళనాడులో ప్రజలందరూ ఇష్టదైవంగా పూజించేటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేరుగా జేసీబీలు తెచ్చి కూల్చడానికి ప్రయత్నించారు. ఈ గుడి కట్టిన ప్రదేశం అంతా కూడా ప్రభుత్వ భూమి అని, అందుకే ఈ గుడిని అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేస్తున్నామని చెప్పి కూల్చడం మొదలుపెట్టారు. గ్రామస్తులందరూ గొల్లుమని ఏడుస్తూ మా దైవాన్ని ఏమీ చేయొద్దండి, దయచేసి వదిలేయండి అని చెప్పి ఎంత వేడుకున్నా కూడా వినకుండా వారిని కట్టడి చేస్తూ జేసీబీలతో గుడిని పక్కన ఉన్నటువంటి మండపాలను అన్నింటినీ కూల్చివేశారు. తమిళనాడు మొత్తంలో ఎన్నో అక్రమ చర్చిలు, అక్రమ మసీదులున్నా ఒక్క దానిని కూడా ఇంతవరకు కూల్చలేదు. టార్గెటెడ్ గా హిందూ దేవాలయాలను కూల్చడమే కాకుండా గట్టిగా నినాదాలు చేస్తూ పోరాడుతున్న వాళ్ళని అరెస్టు చేసి బస్సుల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సనాతన ధర్మం పేరు చెప్పే వాళ్ళకి బయట దేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా రక్షణ లేదు. ఎప్పుడు చూడు సనాతన ధర్మం మీద పడి ఏడ్చే సెక్యులర్ గాళ్ళకి ఇలాంటి వాటిని ప్రశ్నించే దమ్ము ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఛత్రపతి శివాజీ ఉంటే బాగుండు అనుకోవడం మూర్ఖత్వం. మనమే శివాజీగా మారాలి. ఈ వీడియో ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ సోదరులందరికీ చేరాలి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సనాతన ధర్మానికి అండగా నిలవండి.